అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. నా వీడియోస్కి మీరు అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. మనం 45 డేస్లోనే 2K ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదంతా మీ వల్లనే జరిగిందండి. అయితే మంతెన ఆశ్రమం ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి అని చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 5 o'clock కి వందే భారత్ ట్రైన్ లో వెళ్ళాను. అక్కడ రీచ్ అయ్యేసరికి 9:30 అయిందండి. హైదరాబాద్ నుంచి ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి. నేను ఎర్లీగా రీచ్ అయితే ఫస్ట్ డే మనకి క్లాసెస్ కానీ ఏం మిస్ అవ్వనేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. మనకి స్టేషన్ కి వెళ్ళాక కూలీ వాళ్ళు ఉంటారండి. వాళ్ళు వచ్చేసి ఆశ్రమం సంబంధించిన వాళ్ళే. మనం ఏం పే చేయాల్సిన అవసరం ఉండదు. కూలీ వాళ్ళే అక్కడి వరకే మన లగేజ్ తో పాటు మనం తీసుకుని వెళ్తారు. అక్కడ వెహికల్స్ చూస్తున్నారు కదా లాస్ట్ లో, అక్కడ ఆశ్రమం సంబంధించి వెహికల్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరైతే స్టేషన్ లో ఆ టైం కి దిగారో వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొని వెహికల్ లో తీసుకొని ఆశ్రమంకి వెళ్తారు. ఇలానే మన ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ ఫెసిలిటీ ఉందండి. బెంగళూరు, ముంబై ఎక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఎయిర్పోర్ట్ నుంచి కూడా సేమ్ ఇలానే వెహికల్ అరేంజ్మెంట్ ఉంటుంది. విజయవాడ స్టేషన్ నుంచి ఆశ్రమం 8.4 కిలోమీటర్స్ ఉంటదండి. మనకి వెహికల్ లో వెళ్తుండగా ప్రకాశం బ్యారేజ్ కనెక్ట్ అవుతుందండి. అక్కడ నుంచి మళ్ళీ కరకట్ట రోడ్ త్రూగా మనం వెళ్ళాలన్నమాట ఆశ్రమానికి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఫుల్ వీడియోలో వాయిస్ కొంచెం లోగా వచ్చింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నేను మైక్ యూస్ చేయలేదు కాబట్టి వాయిస్ మీకు కొంచెం స్లోగా వినిపిస్తుంది. ఫస్ట్ డే ప్రాసెస్ అండ్ కన్సల్టేషన్ ఎలా ఉంటుందనేసి ఫుల్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇదే అండి మంతెన ఆశ్రమం అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.